వారాహి నవరాత్రులో అత్యంత శక్తివంతమైన దీపారాధనలో కంద దీపారాధన ఒకటి. కంద దీపాన్ని వారాహి నవరాత్రులో మనం ఏ రోజైనా వెలిగించుకోవచ్చు. ప్రత్యేకించి పంచమి రోజున వెలిగిస్తే చాలా మంచిది. నవరాత్రిలో అమ్మవారిని పీఠం మీద ఎలానో ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి వీలైతే పంచమి రోజున కానీ, శుక్రవారం రోజు కానీ, మంగళవారం రోజు కానీ కందగడ్డను తీసుకునేసి వచ్చి, ఈ కందకు బాగా మట్టి ఉంటుంది కదా, ఈ మట్టి మొత్తం పోవాలి అంటే నీళ్లు పోసి ఒక 2-3 గంటలు నానబెట్టినట్టయితే కందకు ఉన్న మట్టి మొత్తం పోతుంది. కందకు చక్కగా పసుపు పూసి కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకొని, ప్లేట్లో బియ్యాన్ని ఏర్పాటు చేసుకొని, బియ్యంలో కుంకుమ పసుపును ఏర్పాటు చేసుకొని, కందగడ్డను పెట్టుకొని 3 వత్తులను ఒక వత్తిగా చేసి కానీ విడివిడిగా కానీ నూనెను వడ్డించి దీపారాధన అయితే చేసుకోవాలి. కంద దీపారాధన వారాహి నవరాత్రుల్లోనే కాకుండా శుక్రవారము పంచమి తిథులలో ఈ కంద దీపారాధన చేయటం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. కంద దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి, పూజా విధానం కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూట్యూబ్కి వెళ్ళి విజిట్ చేయండి.